మళ్ళీ జగన్ వస్తేనే బాగానే ఉంటది. ఎందుకంటే నేను జగన్ ఫ్యాన్ అని చెప్పట్లా, ఆయన పథకాలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అనుకుని నేను ఎగిరి మాట్లాడలే. ఇప్పుడు మొన్నటి వరకు నేను కూడా జనసేన అనుకుని బాగా గట్టిగా తిరిగాను ఆయన పక్కన. కానీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు కదా, బాగాలే కదా అన్నది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాను లేదన్నా. పొత్తు పెట్టుకుంటే నువ్వు ఒక్కడే నిలబడాలా, నువ్వు ఒక్కడ నిలబడి సాధించు. లేకపోతే ఇంకొకసారి వస్తుంది. ఒక్క పరంగా నేను వస్తా కదా. ప్రతిసారి కూడా ఎవడనో ప్రతి దగ్గరకు వెళ్ళి మనము ఓట్లు అడిగామంటే దానికి ఒక పద్ధతి ఉంటది కదా. జనసేన అని అన్నాడు, జనసేన ఆ ఉన్నది కదా పార్టీ ఉండాలి కదా. ఎందుకు ఆ పార్టీ లేదు? మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నావు. నువ్వు అక్కడ పోటీ చేయి, మేము మీ పక్కన నిల్చుంటాం, మీ ఫ్యాన్ గా మేము ఉంటాం. నేను ఇంటి గెలిస్తే 2.5 సంవత్సరాలు ఈయన 2.5 సంవత్సరాలు ఆయన సీఎం గా చేస్తారట కదా అన్న. ఒట్టి పోతే వేస్ట్ అన్న, ఎన్నో అన్ని వేస్టే. కానీ జగన్ పెట్టాడు అన్న, వచ్చాడు ఒక్కడు కొన్నాడు, నేను పథకాలు పెట్టాను. జగన్ ఒక్క విషయం అన్న, మద్యపానం నిషేధం అన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ ఒక్క విషయం తప్ప జగన్కి తీసుకోవడానికి మనం ఏం లేదు. మనుషుల్ని సోమరపోతులు చేస్తాను అంటున్నాడు, అంటే డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తాను అంటున్నాడు. కానీ అది ఒట్టి కబుర్లు. అది ఏంటి సోమరపోతులు అంటే? ఇప్పుడు తీసుకోవట్లేదా డబ్బులు? ఎవడన్నా తీసుకోవట్లేదా? ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటున్నాడు. టీడీపీకి ఇస్తున్నాడు, జనసేన పార్టీ వాళ్ళందరికీ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ప్రతి నీ పార్టీ నా పార్టీ అని కాదు, అందరికి ప్రజలు అనేది ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తికి కూడా ఇస్తున్నాడు జగన్ అన్న. అంటే ఆయన జగన్ అన్న నేను పార్టీ అని పథకం కాదు, జగన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. జగన్ మళ్ళీ రావాలన్న. నెక్స్ట్ ఏంటంటే జనసేన అంటున్నాడు కదా, జనసేన నేను అయితే కంపల్సరీగా వేద్దాను. నేను జనసేనకి కంపల్సరీగా ఒకే పార్టీ ఉంటే నేను జనసేనకి కంపల్సరీ నేను సపోర్ట్ ఇద్దాను ఆయనకి. కానీ ఏంటంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఆడు బాలకృష్ణ నందమూరి, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆయనకి. కానీ అయినా సరే ఆడికి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని వీళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు. శుద్ధన్న వీళ్ళు వేస్ట్. నేను చెప్తున్నానా, వీళ్ళు ఎట్టి పత్రికలు రారు. నెక్స్ట్ రావాల్సింది జగనే రావాలి నేను కోరుకుంటున్నాను. కానీ అందరు కలిసి కూటమి చెంది ఆయన మీద పోటీ చేస్తున్నారు కదా, ఏమన్నా నష్టం జరిగే కారణం ఉందంటారా అన్న? ఏదో అంటారు కదా, రజనీకాంత్ ఒక డైలాగ్ ఉందన్న, పందులు గుంపుకు వచ్చినా సరే సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కదా. అది ఒకటి ఉంది కదన్న, ఆ డైలాగ్ చాలన్న. అది జగన్ వచ్చేసరికి అది జగన్ కంపల్సరీ నిలబడతాడు. అది నేను ఉన్న ఫ్రాంక్ చెప్తున్నాను. ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే టీడీపీ అంటారు. షర్మిల గారు కూడా ఆపోజిట్ గా పోటీ చేస్తున్నారు. ఆపోజిట్ అంటే ఆవిడ సీట్ ఇవ్వలేదు, ఈట్ ఇవ్వలేదు అంటే ఆవిడ అక్కడ తెలంగాణలో పోటీ చేస్తుంది కదన్న, ఏపీలో కాదు కదా. ఏపీలో ఆవిడ చీల్చిపోయింది అన్న. ఆవిడ ఒక అమ్ముల్ బేబీ అంటారు కదా, ఆ టైప్ అమ్మ. ఎలాగన్నా మాకు చాలా అవసరం లేదు, మేము వెళ్తాము జగన్ కోసం అంతే. ఆయన పెట్టింది కదా ఒక వాలంటీర్ గా, మేము జగన్ కోసం వెళ్తాం మేము అంతే. ఇంకోసారి రికార్డ్ చేయనా? మాకు ఫస్ట్ స్టార్టింగ్ లోన 5 నెలల జీతాలు లేవు, అయినా మేము చేయలేదా? 5 నెలలు వాలంటీర్కి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరికి కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడ జరిగింది తెలియదు. కానీ ఈ మండలంకి వచ్చి 5 నెలలు జీతాలు లేవన్న. జీతాలు లేకపోయినా పనిచేసాము. ఎందుకంటే అది ఆ అన్న పెట్టాడు పథకము, మేము చేయాలి అంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్. మా ఆవిడ పీజీ చేసింది, అయినా సరే ఏదో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో ప్రజలకి ఏదో చేయాలనుకుని ఏదో కోరుకొని ఆయన పెట్టాడు పథకం ద్వారా, ఏదో అవుతుంది అనుకుని చేసింది. నువ్వు ఒక్క నిమిషం మిగతా వాళ్ళు లేకపోతే ఆ మిగతా వాళ్ళకి సచివాలయం జాబ్ లేకూడదన్న. ఎవడన్నా జాబులు తీసాడు, బాబు వస్తే ఇంటికో జాబ్ అన్నాడు. ఏదన్నా జాబ్లు ఎక్కడ జాబ్లు అన్న ఏదీ లేవు. కానీ వచ్చాడు అన్న, సచివాలయం ఓపెన్ చేశాడు, వాలంటీర్లు పెట్టాడు. ఏదో వాళ్ళ బ్రతుకు కోసం 5,000 కాదన్న, 2,000 రూపాయలు వచ్చిన ఆదాయమే కదన్న. సో అది జగన్ వచ్చింది నిజంగా 100% రైట్ అన్న. నువ్వు తిన్న షిప్ లో 1,60,000 జీతం అన్నా. నొప్పి ఉంటుంది అన్న. వీళ్ళకి నెలకు తెలుసా మేము అన్న, స్టీరింగ్ తిప్పితే నాకు ఒక కోటకి వెళ్తే 500 ఒక
600 వస్తుంది అన్న ఈయనకేడన్నా నెల నువ్వు చదువుకోరా, నువ్వు డబ్బు కోసం వెళ్తా. నేను రాను, నీకు నాకు డబ్బు అవసరం లేదు, నా వస్తుంది. ఊర్లో ఆ, మీ జగన్ కన్నా సపోర్ట్ గవర్నమెంట్ చేస్తాం, మీ జగన్ ఇంకా లచ్చలు లచ్చలు దిగుతుంటే 2 నెలలకే బాగుంటుంది మీకు. మాకు అలా కాదు అన్న, మేము అదే అక్కడికి వెళ్తే మాకు డబ్బులు అన్న, లేకపోతే లేదు ఇంటికాడ కూర్చొని నా కూతురు మాత్రం నా మొహం చూసుకుని నవ్వుకోవడం అంత తప్ప. జగన్ ఇచ్చేస్తుందా? మరి ఎందుకు అన్నట్లే కదా, మరి ఎందుకు అలా నాకు మోదీ ఇచ్చాడు మోదీ ఇంకేం లేదు, నాకు బయట కంటే పనిచేస్తాను నేను. నువ్వు బయట కంట్రీ చేసినప్పుడు నీకు ఇక్కడ విషయాలు తెలియదు, అలా పలకనుండు మరి ఏమైతే వాడిస్తాను. ఇంకా మాట్లాడవా? ఇక్కడ నీకు కాంతం జగన్ గారికి తెలుసు. అవును, ఇదే జగన్ గారు ఇచ్చాడా? జగన్ కంటే బాబా జగన్కి ఎన్ని ఏంటి ఇవన్నీ? Please subscribe dot news.